హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ 9. రివ్యూ ఆఫ్ గేమ్ చేంజర్ కాంబినేషన్తోనే భారీ అంచనాలు క్రియేట్ చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఒకప్పటి ది గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ గారి కాంబినేషన్ వల్ల ఈ గేమ్ చేంజర్ మూవీపై భారీ హైప్ వచ్చింది. కానీ ఎప్పుడైతే భారతీయ 2 మూవీ రిలీజ్ అయిందో అప్పుడే మొత్తం మూవీపై ఉన్న ఆసక్తిని తగ్గించుకున్నారు ఆడియన్స్. కానీ ఎక్కడో చోట చిన్న నమ్మకం, డైరెక్టర్ శంకర్ బ్యాక్ అవుతారు, ఈ గేమ్ చేంజర్ మూవీతో సూపర్ డూపర్ హిట్ కొడతారు అనుకుని అందరూ జనవరి 10th వరకు చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేశారు. కానీ మూవీ రిలీజ్ అయ్యాక మాత్రం చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ మూవీ రిలీజ్ అయిన 6 days తర్వాత మూవీని థియేటర్లో చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే మూవీ నచ్చింది గైస్. మరీ తీసి పాడేసే మూవీ అయితే కాదు, ఒక్కసారైనా మూవీని థియేటర్లో చూడొచ్చు. నేనైతే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా జీరో ఎక్స్పెక్టేషన్స్తో మూవీని చూసా, నాకు నచ్చింది. మన మైండ్ సెట్లో ఇది రామ్ చరణ్ గారి మూవీ, ఇది ది గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ గారి మూవీ అనుకోకుండా నార్మల్ మూవీగా వాచ్ చేస్తే ఆ మూవీలో ఉన్న కాన్సెప్ట్ నచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మూవీకి రామ్ చరణ్ గారి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ కోసం 3 years కష్టపడి 3 different క్యారెక్టర్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. యాంగ్రీ యంగ్ మ్యాన్గా, అప్పన్న క్యారెక్టర్లో పబ్లిక్ సర్వెంట్ ఐఏఎస్ ఆఫీసర్గా న్యాచురల్ లుక్స్తో బాగా కనిపించారు. ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంది. ఆ క్యారెక్టర్ క్లైమాక్స్ సీన్స్లో భావోద్వేగమైన యాక్టింగ్తో చూస్తున్న ఆడియన్స్కి కన్నీళ్ళు తెప్పించారు. అంత బ్యూటిఫుల్గా న్యాచురల్గా యాక్ట్ చేశారు రామ్ చరణ్. విలన్గా చేసిన ఎస్జే సూర్య మోపిదేవి క్యారెక్టర్లో మూవీకి హైలైట్గా అని చెప్పాలి. ఎనర్జెటిక్ యాక్టింగ్తో విలనిజాన్ని పండిస్తూ తన కామెడీ టైమింగ్తో అక్కడక్కడ మూవీలో నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక హీరోయిన్గా చేసిన అంజలి గారి పార్వతి క్యారెక్టర్కు మూవీలో మంచి ప్రాధాన్యత దక్కిందనే చెప్పాలి. పార్వతి క్యారెక్టర్లో 2 రకాల లుక్స్తో కనిపించి తన క్యారెక్టర్కు 100% న్యాయం చేశారు. ఇక సీనియర్ యాక్టర్స్ అయిన శ్రీకాంత్ గారు కూడా 2 రకాలమైన లుక్స్తో కనిపించి స్టోరీని మలుపు తిప్పే క్యారెక్టర్లో, సత్యమూర్తి క్యారెక్టర్లో వండర్ఫుల్ యాక్టింగ్ చేశారని చెప్పాలి. ఇంకా జయరామ్ గారు, సముద్రకని గారు, రాజీవ్ కనకాల గారు మూవీలో తమ పాత్రలకు పరిధి మేరకు న్యాయం చేశారు. డైరెక్టర్ శంకర్ గారి మార్కు నాకు ఓన్లీ మూవీలో సెకండ్ హాఫ్లో వచ్చే అప్పన్న ఎపిసోడ్ మొత్తం 20 minutesలో కనిపించింది. అంతకుముందు జరుగుతున్న ట్రాక్ వేరే లెవెల్లో ఉంటే ఈ ట్రాక్ మాత్రం చాలా సాలిడ్గా కనిపించింది. మంచి ఎమోషన్ క్యారీ అయ్యింది, సీన్స్ కూడా బాగా పండాయి. ఇంకా ఒక 40 minutes ఈ అప్పన్న ఎపిసోడ్ ఉంటే మూవీ ఒక రేంజ్లోకి వెళ్ళేదని శంకర్ గారి మార్క్ అనిపించింది. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే తీరు విజువల్స్తో ప్రతి సీన్ని చాలా గ్రాండియర్గా చూపించారు. చూస్తున్న ప్రతి సీన్ చాలా రిచ్గా కనబడ్డది. సాంగ్స్లో తమన్ గారి మ్యూజిక్ ప్రధాన బలమని చెప్పాలి. సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ కన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా అదిరిపోయింది. సాంగ్స్లో రారా మచ్చ విజువల్స్ బాగున్నాయి. నానా సాయిరానా సాంగ్ విజువల్స్ కూడా చూడడానికి చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. మిగిలిన సాంగ్స్ కూడా పర్వాలేదు, చూడడానికి గ్రాండియర్గా కనిపించాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ మెచ్చుకోవాలి. ప్రొడక్షన్ వాల్యూ దిల్ రాజు మాయ పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపించింది. ఇంకా శంకర్ గారు తన ప్రీవియస్ మూవీస్ ఒకే ఒక్కడు, శివాజీ తదితర మూవీస్లో గాడి తెప్పిన ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకురావాలని చేసిన చిన్న ప్రయత్నమే ఈ గేమ్ చేంజర్ మూవీ. కానీ అన్ని చోట్ల సరిగ్గా కనెక్ట్ కాక కొంచెం మూవీ గాడి తప్పిందని చెప్పాలి. యంగ్ ఐఏఎస్ ఆఫీసర్కి రాజకీయ నాయకుడికి మధ్య సాగే ఒక యుద్ధం ఈ గేమ్ చేంజర్ మూవీ. అక్కడెక్కడ శంకర్ గారి మార్క్ సీన్స్, అప్పన్న ఎపిసోడ్, ఇంకా సెకండ్ హాఫ్లో 30 minutes స్టోరీ అప్పన్న ఎపిసోడ్ ఉంటే బాగుండింది అని అనిపించింది నాకు. కథనం, భావోద్వేగాల పరంగా పెద్దగా మూవీకి మనం కనెక్ట్ కాలేదు అన్నది మాత్రం వాస్తవ నిజం. ప్రజెంట్ జరుగుతున్న వాస్తవికాన్ని ఇష్టపడుతున్న ఆడియన్స్కు వాళ్ళకు స్క్రీన్ మీద ఎప్పుడు చూడని కొత్త ప్రపంచాన్నైనా చూపించాలి, లేదనుకుంటే వాస్తవానికి దగ్గరగా ఉండే మన స్టోరీనైనా చూపించాలి. కానీ ఈ రెండాటికి సంబంధం లేకుండా కాస్త దూరంగా ఉంది ఈ గేమ్ చేంజర్ మూవీ. ఓవరాల్గా ఈ గేమ్ చేంజర్ మూవీ మంచి కాన్సెప్ట్, కానీ చాలా లోపాలు ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల ఆకట్టుకుంటుంది. ఇది శంకర్ రామ్ చరణ్ గారిలా కాంబినేషన్ మూవీ అనుకోకుండా చూస్తే నచ్చే అవకాశం ఉంది గైస్. అలాగే కాబట్టి ఒకసారి థియేటర్లో చూడండి. సాంగ్స్లోని విజువల్స్ ఖచ్చితంగా నచ్చుతాయి. ఈ మూవీకి మన MC9 మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 2.75/5. అలాగే మూవీని థియేటర్లో చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి పైరసీలో చూసి ప్రోత్సహించకండి. అంత గ్రాండియర్గా చేసిన మూవీని థియేటర్లో చూడడానికే ప్రయత్నం చేయండి.
ఈ వీడియో నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.